ఓం శ్రీ పరమాత్మనే నమః. శ్రీ పరబ్రహ్మణే నమః. శ్రీమద్ భగవద్గీత 11వ అధ్యాయము విశ్వరూప సందర్శన యోగం. ఈరోజు మనము 37వ శ్లోకాన్ని తెలుసుకుంటున్నాము. అర్జునుడు భగవానుని పలు విధములుగా వేడుకోవడము, ప్రార్థించటము కూడా ఈ 37వ శ్లోకంలో మనం తెలుసుకుంటాము. కస్మాచ్చతేన నమేరన్ మహాత్మన్ గరీయసే బ్రహ్మణోప్యాదికర్తే అనంతదేవేశ జగన్నివాస త్వమక్షరం సదసత్తత్పరం యత్. ఓ మహాత్మా, నీవు సర్వశ్రేష్ఠుడవు, సృష్టికర్త అయిన బ్రహ్మకే మూలకారకుడవు. కనుక వారు నీకు నమస్కరింపగా ఎట్లుండగలరు? ఓ అనంత, ఓ దేవేశ, ఓ జగన్నివాస, సత్తు అసత్తులు నీవే. వాటికంటేనూ పరమైన అక్షర స్వరూపుడవు అనగా సచ్చిదానంద ఘనపరబ్రహ్మవు నీవే. మహాత్మా, అనంతరూప, దేవదేవేశ, జగదాశ్రయ, సత్తు అసత్తులకు అంటే స్థూల సూక్ష్మ జగత్తులన్నిటికీ పరమైనట్టి అక్షర పరబ్రహ్మ స్వరూపులు మీరే అయినారు. బ్రహ్మదేవునకు కూడా ఆదికారణ రూపులు కూడా మీరే. కాబట్టి సర్వోత్కృష్టులు అయిన మీకెందుకు ఈ సిద్ధయోగులందరూ నమస్కరించరు అని, అందువలననే సిద్ధయోగులందరూ నీకు నమస్కారములు చేస్తున్నారు అని భగవానునితో అర్జునుడు చెప్తున్నాడు. సదసత్ తత్పరం అంటే పరమాత్మ సత్తు అసత్తులకు పరమైనవాడు. సత్తు అంటే స్థూల పదార్థములు లేకపోతే స్థూల జగత్తు, అసత్తు అంటే సూక్ష్మ పదార్థాలు లేకపోతే అది సూక్ష్మ జగత్తు. ఆ రెండింటికి కూడా పరమాత్మ విలక్షణమై పరమై ఉన్నాడు అని ఇక్కడ భావం వస్తుంది. ఆ రెండింటికి సంబంధం లేకుండా విడిగా ఉన్నాడని. లేకపోతే సత్తు అంటే మనస్సు అని, అసత్తు అంటే దేహం అని కూడా చెప్పుకోవచ్చు. అప్పుడు కూడా ఇదే అర్థము వస్తుంది. స్థూలమైన భౌతిక ప్రపంచమైన, సూక్ష్మమైన మన ప్రపంచమైన రెండు కూడా పరమార్థ దృష్టిలో మిథ్యాభూతాలే అవుతాయి. పరమాత్మ ఒక్కటే సత్య వస్తువు. కాబట్టి మిథ్యాభూతములైన ఆ దృశ్య వస్తువుల కంటే భగవానుడు పరమైన వాడని ఇక్కడ పేర్కొనబడింది అని ఈ శ్లోకం ద్వారా మనకి తెలుస్తున్నది. పరమాత్మ ఎలాంటి వాడంటే ఆయన సర్వశ్రేష్ఠుడు, బ్రహ్మదేవునికి కూడా ఆదికారకుడు, అనంతుడు, దేవదేవతలకు ప్రభువు, జగదాశ్రయుడు, నాశరహితుడు, సత్తసత్తులకు పరమైనవాడు. అర్జునుడు భగవానుని ఇంకా స్తుతించటము తదుపరి 38వ శ్లోకంలో మనము తెలుసుకుందాం. సర్వం శ్రీకృష్ణార్పణమస్తు.